కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైంది. అయితే దీని గురించి మనం గత 2 రోజులుగా ఇష్యూ నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అంటే పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నంలోకి వెళ్దాం. అయితే ఒక 17 ఏళ్ల అమ్మాయితో సాన్నిహిత్యం సంబంధం పెంచుకున్నటువంటి బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కుమారుడు, అతను ఆమెతో మద్యం తాగించి మరి ఆమె పైన లైంగిక దాడి చేసినట్లు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది ఆ బాలికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు. అయితే ఇక్కడ ఒక విషయం వినిపిస్తా ఉంది. దగ్గర కరీంనగర్ లో 5 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఆ కేసుని ఫైల్ చేయకుండా ఉండడానికి పోలీసులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే దీని మీద ఇక ఆ తల్లిదండ్రులు మేము కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం, ఇది ఇక్కడ ఫైల్ చేస్తారా కేసు చేయరా అని చెప్పేసి గట్టిగా కూర్చుంటే ఇక అప్పుడు కేసుని ఫైల్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఇవే వార్తలు వస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇక నిన్న మోడీ పర్యటనకి సంబంధించి బండి సంజయ్ కొంత స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక 2 minutes ఆఫ్ స్పీచ్ లో చాలా ఎమోషనల్ గా తను స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇక్కడ బండి సంజయ్ కొడుకు తప్పుందా లేదంటే బాధితురాలు అని చెప్పేసి ఎవరినైతే చెప్పుకుంటున్నామో తన వైపు ఏమైనా తప్పుందా అని చెప్పేసి. అయితే ఇది మొత్తం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం అయితే ఇక్కడ చాలా క్లారిటీగా కొంతవరకు బయటికి వస్తా ఉంది. ఏంటి అని అంటే పీపుల్స్ వైపు నుంచి, మొత్తం ప్రజల వైపు నుంచి ఏంటంటే ఇంతకు ముందు గతంలో ఫన్ బకెట్ భార్గవ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ చేసినటువంటి, అంటే తను చాలా ఫేమస్ అయ్యాడు. తను కూడా ఇలా మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసేసి అమ్మాయితో లైంగికంగా ఉన్నందువలన అతన్ని వెంటనే అరెస్ట్ చేసేసి అతను పోక్సో కేసు మీద రిమాండ్ కి పంపించారు. అతను ఇప్పుడు జీవనాన్ని కొనసాగించుకుంటా ఉన్నారు అటు జైల్లో కానీ అట్లా. సో ఇదే అంశం గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు ఏమనెత్తుతా ఉన్నాయి. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ బలం ఉంటే మరొక న్యాయం అని చెప్పేసి కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు బండి భగీరథ్ని అని చెప్పేసి ప్రశ్నలు ఏమనెత్తుతా ఉంటే, నిన్న మోడీ పర్యటన అయిపోయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పటి వరకు దీన్ని కొంచెం హ్యాండిల్ చేయమని చెప్పేసి సీఎం కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్లుగా బండి సంజయ్ కొన్ని ఊహాగానాలు కానీ లేదంటే కొన్ని వార్తలు కానీ బయటకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు కూడా నిన్న మోడీ పర్యటన అయిపోయిన అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా, పోనీ కొనసాగితే మాత్రం సామాన్యులను అయితే ఈ పాటికి అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తారు కదా, మరి అలాంటప్పుడు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. అయితే ఇది మొత్తం ఒకవైపు ఉంటే మరొక వైపు ఆ బాధితురాలు అని చెప్పేసి ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో తన గురించి మనం ఇక్కడ ఒక విషయాన్ని అయితే డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. బాధితురాలికి బండి సంజయ్, బండి భగీరథ్ వీళ్ళు ఒక 50,000 రూపాయలు, అంటే ఈ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బాధితురాలిగా ఆవిడికి ఒక 50,000 ఇచ్చామని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అది వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 50,000 మీరు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా 50,000 వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మరొక న్యూస్ అయితే చాలా వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు. దగ్గర 470 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిగా ఆ అమ్మాయిని చెప్పడం జరుగుతోంది. ఇదే వార్తల్లో వస్తా ఉంది. అయితే తనకి 50,000 ఇవ్వడం కాను, తన తల్లి కేసుని ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు దగ్గర 50 లక్షల రూపాయల కార్లో తను వచ్చి కేసుని ఫైల్ చేశారు అని చెప్పేసి కూడా విజువల్స్, అదే విధంగా ఈ న్యూస్ అనేది చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతా ఉంది. అయితే ఈ న్యూస్ ని మనం ఇంకొక కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. ఇక్కడ తప్పులు ఒప్పులు ఇవన్నీ ఒకవైపు ఉంటే బాధితురాలకి న్యాయం అనేది జరగడం లేదు అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉన్నాయి వార్తలు. తప్పు జరిగిందా జరగలేదా, కానీ బాధితురాలి పరిస్థితి ఏంటి, బాధితురాలి పక్షాన్ని నించునేది ఎవరు అని చెప్పేసి కూడా. అంటే ఇక్కడ ఇంకొక వార్త కూడా వస్తూ ఉంది. ఏంటంటే ఈ బాధితురాలు కానీ బండి భగీరథ్ కానీ వీళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలానే ఆ అమ్మాయి పరిచయము, ఇక 17 ఏళ్ల అమ్మాయి మీద అఘాయిత్యానికి వడిగట్టాడు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఏంటంటే బండి సంజయ్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం కొనసాగుతూ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా బాధితురాలు తనకంటూ తనని పోలీసులు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు తనకి సంబంధించినటువంటి అన్యాయం ఏం జరిగిందో దాన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది మరి అని చెప్పినటువంటి బండి సంజయ్ ఇప్పుడు ఈ బాధితురాల విషయంలో మాత్రం ఎందుకు చేయడం లేదు, ఇలాంటి మాటలు చెప్పినటువంటి బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే మరి పోలీసులు ఎందుకు చేయడం లేదు, కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తా ఉన్నారు బండి సంజయ్ కుటుంబానికి అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిలోనే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఇంకొన్ని
వీడియోస్ కానీ చక్కర్లు కొడతా ఉన్నాయి. ఒకవైపు ప్రధాని మోడీ కూర్చుంటే, మరొక వైపు ఆ మధ్యలోనే రేవంత్ రెడ్డి కూర్చొని, ఆ పక్కనే బండి సంజయ్ కూర్చుంటే మరి బాధితురాలికి న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఇది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు దీనిలో నిజాలు ఉన్నాయి అనే అంశం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పొచ్చు. మరి న్యాయం జరుగుతుందా, బాధితురాలికి అసలు తప్పు జరిగిందా లేదా అనేటటువంటి అంశాలు అయితే ఇంకా బయటికి రావడం లేదు. ఒకవైపున మరొక పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పార్టీ అయితే దీనికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీకి కొమ్ము కాస్తుందని చెప్తూ వీళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి అక్కడ మొత్తం కూడా ఆ పార్టీ నాయకులు, ఆ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ అంశం మీద ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫాస్ట్ గా కొనసాగించడం లేదని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ కూడా రీచ్ అయ్యి, అండ్ ఇంకో విధంగా మహిళా కమిషన్ ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళని కూడా ప్రశ్నించే తరహాలో వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మొత్తం అంశం కూడా బండి భగీరథ్, బండి సంజయ్ మీద నడుస్తూ ఉంది. ఇక దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సీనియర్ నాయకులు. ఎందుకంటే ఎక్కడైనా ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ, ఒక ఆపోజిషన్ నుంచి కానీ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించే తరహాలో ప్రభుత్వం వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ న్యాయం చేసే విధంగా బాధితురాలకి ప్రభుత్వం వెళ్ళాలి. కానీ ఇక్కడ బండి సంజయ్ కుటుంబానికి, అదేవిధంగా బీజేపీ పార్టీకి చెడ్డ పేరు రాకుండా రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి చూడాలి అసలు ఈ కేసు ఏ మలుపులు తిరగబోతోంది. సామాన్యుడికి ఒక న్యాయం, ఇక రాజకీయ అండదండలు ఉన్నటువంటి మరొక వ్యక్తికి మరొక న్యాయమా అనే ప్రశ్నలకి ఎప్పుడు సమాధానం దొరుకుతుందో మనం వేచి చూడాలి.